వాస్తవంగా హోంమంత్రి గారు వైజాగ్ నుంచి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే అక్కడ ఏది తిరుపతిలో గృహ నిర్బంధాలు చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరిని గృహ నిర్బంధాలు చేయలేదు. కరుణాకర్ రెడ్డి వాళ్ళని ఏం అరెస్ట్ చేయలేదు. ఆ గోశాలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద వచ్చిన వివాదంలో అనవసరపు వాళ్ళు కావాలని చెప్పి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏమీ జరగలేదు. అదే సందర్భంలో గోశాలకు సంబంధించి జరిగినటువంటి ఏది ఆ సందర్భంగా వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారన్నటువంటిది అబద్ధం అన్నటువంటి వాదన చేసుకొచ్చారు. ఆమె మహిళలకి రక్షణకి సంబంధించినటువంటి అంశంలో డిబేట్ సందర్భంగా ఒకటి మాట్లాడుతూ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు. మేమైతే చాలా జాగ్రత్తగా ఉంటున్నాం అన్నటువంటిది. వాస్తవంగా ఆమె చాలా కీలకమైనటువంటి అంశాలు చెప్పుకొచ్చారు. పాపం ఏది ప్రేమికులు ఎలాగ దెబ్బతింటున్నారు, నాశనం ఎట్లా అవుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా. కనీసం నువ్వు పెళ్లి చేసుకున్న వయసు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ 30 సంవత్సరాల్లో మన తిండి ఏంటి, మన గొడవ ఏంటి, మన ఉద్యోగం ఏంటి, మన చదువు ఏంటి, మన అమ్మ ఏంటి, మన నాన్న ఏంటి, మన చెల్లె ఏంటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చిన్న పిల్లలు మనం అనుకోవచ్చు, అమ్మ మేము అంత అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాం. నో, మీరు చాలా బాగా అనాలిసిస్ చేయగలరు. చాలా బాగా. ఇందాక నేను చాలా మందిని అబ్బాయి భాగవతుల అబ్బాయి మాట్లాడాడు. ఇందాక ఒక బ్లైండ్ అబ్బాయి అక్కడ నేను చెప్పకూడదు ఎందుకు పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నానంటే దట్ పర్సన్ గురించి. అంటే అన్ని అవయవాలు శుభ్రంగా పనిచేస్తున్న మనమే ఒక పని చేయాలంటే కాసేపు ఆలోచన చేసుకోవాలి. ప్రపంచమే కనిపించిన పిల్లోడు కూడా బయటకు వచ్చి ఇది ప్రపంచంలో జరుగుతుంది, నేను ఇచ్చే నా సర్వీస్ ఇది అని చెప్పి అబ్బాయి చెప్పే పరిస్థితి కూడా మనందరం కూడా అనిల్ కదా, ఎస్ దట్ అనిల్ కుమార్, అది కూడా మనం అప్రిషియేట్ చేయాలి. మీరు చాలా మంది భాగవతుల అబ్బాయి మాట్లాడేటప్పుడు కూడా తనలో ఇప్పుడు నేను మైక్ ఇచ్చానంటే మీరు ఎంత బాగా మాట్లాడతారంటే పర్ఫెక్ట్ వేలో ఇది. అంటే అక్కడ ఈ ఆడపిల్లలకి సంబంధించినటువంటి అంశాల మీద మహిళలకు రక్షణకి కలిసికట్టుగా పనిచేద్దామంటూ ఓ పక్కన పిలుపునిస్తూ జరిగిన కార్యక్రమం సందర్భంగా ఆమెను అడిగినప్పుడు ఈ పాయింట్ చెప్పుకొచ్చారు. అబ్బాయి అసలు తిరుపతిలో ఎవరిని ఆపలేదు అన్నటువంటి. కానీ అక్కడ అదే తిరుపతిలో జరిగినటువంటి పరిణామాలు చూసాం. గృహ నిర్బంధం చేయడం అన్నటువంటి. గృహ నిర్బంధం చేస్తున్నామని హోంమంత్రి గారి నోటీస్కి లోకల్ పోలీసులు తీసుకెళ్ళలేదా, లేదా తెలిసి కూడా హోంమంత్రి ఇది చెప్పారా? ఇదే ఎవరికి అర్థం కాని ప్రశ్న.